సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు పవన్ కళ్యాణ్ గారి పైన గన్నవరం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టారు. అంటే నీకు పదవి రానప్పుడు నా కూతురు పేరును వాడుకున్నావు, గెలిచిన తర్వాత గాలికి వదిలేసావు, మాయమాటలు చెప్తున్నావు అంటున్నారు. సో ఈ కేసు పెట్టడం పైన మీ అభిప్రాయం ఏంటి మేడం? పదవి రానప్పుడు అంటే తిన దగ్గర ఎవిడెన్సెస్ ఏమి లేవు కదా. ప్రూఫ్ లేకుండా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరేం చేస్తారు? ప్రూఫ్ చూపించి కనీసం పలానా మనిషి చేశారంటే గవర్నమెంట్ సపోర్టింగ్ నుంచి ఉంటారు. ఇప్పుడు తల్లి పేరెంట్ వీళ్ళ దగ్గరే ప్రూఫ్ లేవంటే ఇప్పుడు ఎవరో ప్రూఫ్లు తీసుకొచ్చి ఎలా ప్రూవ్ చేస్తారు చెప్పండి? సో తిందే మిస్టేక్, అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదు. ఆయనది ఆ పదవి చెప్పాలంటే మెయిన్ సీఎం కాదు, డిప్యూటీ సీఎం పోస్ట్. అయినా కూడా ఆ జాహ్నవి కేసులో వాళ్ళ మిస్టేక్ లేదు. ఏదైనా గవర్నమెంట్ ప్లేసెస్లో లైక్ బస్ యాక్సిడెంటా, ట్రైన్ యాక్సిడెంటా, లేదంటే ఎక్కడ పార్కా, ఓపెన్ ప్లేసెస్లో జరిగితే కొంతవరకు మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేయొచ్చు. అసలు సంబంధమే లేదు. స్కూల్లో ఈమె స్కూల్ మేనేజ్మెంట్ని గట్టిగా అడిగి వాళ్ళ మీద కేసులు పెట్టుకుని వాళ్ళకి న్యాయం జరగకపోయినా అట్లీస్ట్ ఎవిడెన్సెస్ సంపాదించుకోవాలి. అది అంటే ఇప్పుడు ఆమె ఏం స్ట్రాంగ్గా చెప్తున్నారంటే, నువ్వు ఏమి సంబంధం లేనప్పుడు నీ పేరు బయటికి తెలవడానికి అన్ని లక్షల మంది ముందు నా కూతురు పేరును వాడుకున్నావు, గెలిచిన తర్వాత మర్చిపోయావు. ఇప్పుడు ఈ చిన్న అసలు ఈమె ఎవరో కేర్ ఆఫ్ అడ్రస్ లేనిది, ఒక్క కామన్ మహిళ హ్యాండిక్యాప్ట్. వీళ్ళ కూతురు పేరు చెప్తేనే పవన్ కళ్యాణ్ పేరు బయటకు వస్తా. ఆయన పెద్ద స్టార్ కదా, పెద్ద ఫ్యామిలీ, హీరో వైజ్ చూసినా పెద్ద ఫ్యామిలీ, పెద్ద హీరో, టాప్ హీరో. నెక్స్ట్ రాజకీయంలో చూసినా ఒక డిప్యూటీ సీఎం. కాకముందు కూడా ఇప్పుడు అయ్యాక కూడా జాహ్నవి ఉంది. జాహ్నవిది అసలు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ సంబంధం లేదు, వీళ్ళు మిస్టేక్ లేదు. లేకపోయినా కూడా ఆ టీం, ఈ టీమి, చెరువులు, కొండలు, మొత్తం ఫారెస్ట్, పోలీసు ప్రాణం మీదకి తీసుకెళ్ళి బొమ్మలు అంటించి బొమ్మలు చూసి ఏమైనా అట్రాక్ట్ అయ్యొద్దని పాసిబిలిటీ 99 కాదు 200% కూడా వాళ్ళు చేశారు. వాళ్ళ స్థాయికి మించిన వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా కూడా జాహ్నవి దొరకలేదు. సో ఇవన్ పవన్ కళ్యాణ్ గారిని అలా బ్లేమ్ చేయడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎవిడెన్సెస్ ఉండాలి కదా. నువ్వు ఎంత సీఎంలోకి వెళ్ళినా, పిఎం దగ్గరికి వెళ్ళినా ఎవిడెన్సెస్ లేకుండా వెళ్తే వాళ్ళు గుడ్డిగా ఎవరిని ఇచ్చేస్తారు, పనిష్మెంట్ చేస్తారు. కొంతమంది జనాలు కూడా ఏమంటున్నారు అంటే ఈమె ఒకటి సైడ్ స్టిక్ అయ్యలేరన్నమాట. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళని తిట్టారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళని తిడుతున్నారు, ఈయన పైన కేసులు పెడుతున్నారు. ఈ విధంగా చేస్తే మీకు న్యాయం కాదు. మిమ్మల్ని అందరూ కూడా జనాలు రాజకీయాల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటాను కదా, నా కూతురు పేరు వాడుకొని పబ్లిసిటీ, పాపులారిటీ కోసం చేసుకున్నారని. ఇప్పుడు చూస్తుంటే తినే పాపులారిటీ కోసం చేస్తుంది. ఒకప్పుడు వైసీపీ పాలన ఉన్నప్పుడే వాళ్ళు పట్టించుకోలేదు అని వీళ్ళు హెల్ప్ తీసుకుంది. మెయిన్ రూలింగ్ వచ్చాక మళ్ళీ అటు వెళ్ళిపోయి అంటే తినే పాపులారిటీ. అంటే ఏదన్నా పార్టీలో జాయిన్ అయ్యి 4 ముక్కలు మాట్లాడితే మొత్తం ఎక్కడ చూసినా ఇమే కనిపిస్తుంది. తినే నాకు పాపులారిటీ, ఫేమ్ కోసం చేసినట్టు అనిపిస్తుంది. ఇంత పవన్ కళ్యాణ్ గారిని అసలు బ్లేమ్ చేయడం కరెక్టే కాదు. జాహ్నవి విషయంలో వాళ్ళు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఆ జాహ్నవిని నాకు తెలిసి అదేదో పాము మింగేసే ఉంటుంది అనుకున్నాను, కొండసెలో మింగేసే ఉంటుంది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే, ఇప్పుడు మీ కూతురికి అన్యాయం జరిగింది, ఆయన మీకు అన్యాయం చేస్తున్నాడు అంటున్నారు కదా, మరి ఇన్ని రోజుల పాటు కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడే సడన్ గా వచ్చి రావణ్ అరెస్ట్ చేసినప్పుడే ఎందుకు కేసు పెడుతున్నారు? అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు, సీఎం, పిఎంలు, పోలీసులు వీళ్ళందరూ పబ్లిక్కి మంది ఎక్కువ పాపులేషన్ ఉన్న, జనాభా ఎక్కువ ఉన్న కంట్రీ, స్టేట్. ఓకేనా? ప్రతి ఒక్కరి వెనకాల వెళ్ళి మనం సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఏం జరుగుతుందో చూడలేం కదా. సో ప్రతిదానికి వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అది నన్ను అయితే అడిగితే ప్రూఫ్, ఎవిడెన్సెస్ తెచ్చుకుని అప్పుడు వీళ్ళు బ్లేమ్ చేస్తే కొంతవరకు జెన్యూన్ గా ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారిది అసలు తప్పు లేదు 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 లేదు. రాంగ్ అనే అనుకుంటున్నావు. ఎందుకన్నా? ఎందుకంటే నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డి పెట్టుకొని నువ్వు మాట్లాడినప్పుడే నువ్వు రాంగ్ అయిపోయినావు. ఇంకా నీ పరిస్థితి వేరు. వాళ్ళు చేసేదే ద్రోహాలు. నువ్వు ద్రోహం ఇంకా తిరుగుతున్నావు అంటే ఇంకా నువ్వు ఎంత ద్రోహం నీకే తెలవాలి. అది మ్యాటర్ అయిందని. పవన్ కళ్యాణ్ అంటే జగన్ టైంలో జరిగిన విషయాలు జగన్ అడుక్కోవాలి, కానీ పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? అంటే నువ్వు వచ్చి చెప్పినావు కదా, నేను న్యాయం చేస్తా అన్నప్పుడు ఆ ప్రభుత్వం ఎప్పుడు ఏదున్నదో దాన్ని అడిగి, అప్పుడు ఏ ప్రభుత్వం అయితే చేసిందో దాన్ని అడగాలి. కానీ నువ్వు వచ్చిన ప్రభుత్వాన్ని అడిగితే ఏముంటుంది? నువ్వు ఏం అడిగేది ఉంటే వాళ్ళని అడగాలి. నువ్వే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వే చేసింటావు. మళ్ళీ సగం కొద్దిగా అర్థం చేసుకుని నీ బిడ్డ పేరు నువ్వే వాడుకొని ఈ విధంగా రాజకీయం చేస్తున్నావు అని చెప్పేసి అది వాస్తవం. అది రాజకీయం చేసేది వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే నువ్వు నమ్ముకొని ఉన్నావో అప్పుడే నువ్వు సర్వనాశనం అయినట్టే లెక్కన. నీకు అర్థం కావట్లేదు. అటు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగినప్పుడు విధానం నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగాలే. కానీ నువ్వు ఒక పవన్ కళ్యాణ్, నువ్వు తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ని అడుగుతున్నావు అంటే నువ్వే అర్థం చేసుకోవాలి. నువ్వు ఎంతగా ఉన్నావు అంటే నీకు ఎంత డబ్బులు ఇచ్చారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. నీకు ఇచ్చుంటారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రభుత్వం చాలా తిట్టారు.
సో ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోయి ఈయన పైన కేసులు పెట్టడం వీళ్ళని తిట్టడం మళ్ళీ చేస్తున్నారు. సో చేస్తుంది, డబ్బులు ఇస్తే ఎవడని చేస్తుంది. ఆ, అలవాటు అయిపోయింది. బిడ్డే నా బిడ్డ పోయింది, ఇట్లా జరిగింది, అదొకటి పెట్టుకోవాలి ముందర, పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలి. ఉమ్, అది అట్లా అయిపోయింది బతుకులని. చాలా మంది వరకు ఇట్లా, ఒకరి కాదు చాలా మంది వరకు ఇట్లా అవుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఏమైనా డబ్బులు ఇచ్చిండేమో, ఇంకా ఏదన్నా ఒకటి చెయ్యాలి, బ్లేమ్ చేస్తేనే మనకి ఏదైనా ఉంటుంది. నువ్వు అనుకోకమ్మా జగన్ రెడ్డి గెలుస్తాడు, ఏదో పోయింది వచ్చేసారి కూడా జగన్ రెడ్డి గెలుస్తాడని, ఉమ్, అంత సీన్ లేదు. అది చేసేదే ద్రోహాలకు మెయిన్ డేంజర్ గాడు వాడే. ఉమ్. ఇప్పుడు వాందే నీకున్నదంటే నువ్వు అర్థం చేసుకోవాలి, ఇంకా నువ్వు ఎంతగా వెళ్తున్నావు అనేది అంటే ఆ మాట కొద్దిగా ఆలోచించుకొని. అంటున్నారు ఆమె, నాకు ఈ డబ్బులు ఈ ఆస్తులు ఏది కూడా వద్దు, నా బిడ్డకు న్యాయం కావాలి ముందుగా అని చెప్పేసి అంటున్నారు. నీకు అంత లేదమ్మా, నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే నమ్ముకొని ఉన్నావో నీ బతుకు కూడా గాడికి ఆ గాలం అయినట్టే అవుతుంది. అంతే, ఇంకంతకన్నా బతుకు ఇంకేం కాదు.